గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకం విఫలమైందని విమర్శించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది అబద్దమన్నారు. కేసీఆర్ నీటిపారుదల కోసం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లివ్వలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారాసాకు 2 సీట్లే వస్తాయని, రానున్న కాలంలో భూస్థాపితమవుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 లక్షల కోట్ల అప్పు చేసి అసలు ఎక్కడా కూడా కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 94,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు. మిషన్ భగీరథ మీకు ముందే చెప్పిన, మంచినీళ్ల పథకం కూడా నీళ్ల కోసం కాదు, జేబులు నింపుకోవడానికి పథకాలు అమలు చేసిండ్రు. రాష్ట్రాన్ని అన్ని రంగాలని చాలా తీవ్ర స్థాయిలో నష్టం చేసింది, విధ్వంసం చేసిన విషయం ఇది నిస్సందేహం. నాకున్న అనాలిసిస్ లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు రావడం ఖాయం. ఏమైనా ఒకటి తగ్గితే 13కి తగ్గుతుంది, కానీ అంతకంటే 13-14 కంటే తగ్గే ప్రసక్తే లేదు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా రెలవెంట్ గా ఉండదు. వారి ఎగ్జిస్టెన్సే నాకైతే అనుమానమే. మరి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 1-2 స్థానాలకు పరిమితమై ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ కి బీజేపీకే ఉంటుంది.